హాయ్, దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొద్రిల్లు. వీడియోస్కి లైక్స్, కామెంట్స్, షేర్ చేస్తున్న నా ప్రియమైన మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. తొలి ముద్దు ఎపిసోడ్ నెంబర్ 88. దీక్ష రక్తాన్ని నా కళ్ళ చూపించావు కదే అంటూ కింద పడిన తనని జుట్టు పట్టుకొని పైకి లేపి ఇంకొక చెంప పగలగొడతాడు. చెంపలు మంట అనిపించడంతో శృతి ఆ చెంపలు పట్టుకొని, ప్లీజ్ నన్ను కొట్టకు యష్. నేను ఏది చేసినా అది నీకోసమే. నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి, నిన్ను నా సొంతం చేసుకోవడం కోసమే ఇదంతా చేస్తున్నాను. ఒకప్పుడు నేనంటే ప్రాణం విడిచేవాడివి. ఇప్పుడు ఆ ప్రేమనంతా మళ్ళీ తిరిగి కావాలని కోరుకుంటున్నాను. నాకు ఇంజెక్షన్ చేస్తేనే అల్లాడిపోయే నువ్వు నన్ను ఇలా కొట్టడం భరించలేకపోతున్నాను యష్. నిన్ను మోసం చేయడం అనేది చిన్న తప్పేమీ కాదు. నీతో పాటు మీ కుటుంబ సభ్యుల్ని మోసం చేసి మీ ఆస్తుల్ని కాజేసిన మాట నిజమే. ఆ తప్పులని నాకు తెలిసి వచ్చాయి యష్. నేను ఇప్పుడు పూర్తిగా మారిపోయి మళ్ళీ నీ చెంత చేరాలనుకుంటున్నాను. నీకున్న అందానికి, పేరు ప్రతిష్టలకి ఈ దీక్ష ఏమాత్రం తగినది కాదు. కావాలంటే ఆ దీక్ష కంటే ఎక్కువగా నేను నిన్ను ప్రేమిస్తాను యష్ అని అంటుంది. తన మాటలకి యష్తో పాటు ఫనీ, శరత్ కూడా కోపంగా చూస్తుంటారు. దీక్ష కిందనే కూర్చొని పోయి కాలి నొప్పితో బాధపడుతూ ఆ మాటలు వింటూ ఉంటుంది. ఒక్కరితో పోల్చుకొని ప్రేమిస్తానని చెప్పడంలోనే నీ మనస్తత్వం ఏంటో ఇంకొకసారి అర్థమవుతుంది. ప్రేమ అనేది మనసులో నుంచి కలిగే ఒక మధురమైన అనుభూతి. నీలాంటి బరి తెగించిన వాళ్ళకి ప్రేమ విలువ ఎప్పటికీ తెలీదు శృతి అని అంటాడు యష్. అది ఒకప్పటి మాట యష్. కానీ ఇప్పుడు నిజంగా నిన్ను మనసారా ప్రేమిస్తున్నాను అని అంటుంది. ఛీ, నోర్మి. నీ నోటితో ప్రేమ అనే పదాన్ని పలకటానికి కూడా అర్హత లేదని చెప్పాను కదా అంటూ గట్టిగా అరుస్తాడు. దాంతో శృతి సైలెంట్ అయిపోయి విరక్తి చెందుతుంటుంది. పరిస్థితులకు అనుగుణంగా నీ రంగుల్ని మార్చడంలో నీకు సాటి ఎవరూ లేరు. మా స్వప్న కొండముచ్చని నాకు సరైన పేరు పెట్టిందో లేదో తెలియదు కానీ నీకు మాత్రం ఊసరవెల్లి అని కరెక్ట్ పేరు పెట్టింది. అయినా ఇప్పుడు నీతో మాట్లాడే టైం నాకు లేదు అని చెప్పి దీక్ష దగ్గరికి వెళ్తాడు. తను కాలు నొప్పితో అల్లాడిపోతుంటే కన్నీటి చెమ్మలతో తనని దగ్గరకు తీసుకుంటాడు. శృతి అది ఇంకా భరించలేనట్టుగా చూస్తూ, ఇంకా చూస్తున్నారేమిట్రా, వీళ్ళ సంగతి చూడండి అంటూ రౌడీల్ని పురమాయిస్తుంది. నేను చూస్తాను మీ సంగతి అంటూ సిఐ, ఎస్ఐ, లేడీ కానిస్టేబుల్స్తో కలిసి అక్కడికి వస్తాడు. వాళ్ళని చూడగానే శృతి నిర్ఘాంతపోతుంటుంది. రండి సిఐ గారు, నేనే మీకు ఫోన్ చేసింది అని అంటాడు ఫనీ. అందరినీ అరెస్ట్ చేయండి అని చెప్తాడు సిఐ. పోలీసులు శృతిని, రౌడీల్ని లొంగ తీసుకునే పనిలో ఉంటారు. శృతి ఇంకా ఆవేశపడుతూ, మీ పెళ్లి రోజున తనని పెళ్లి చేసుకోవాలనుకున్నావు కదా, ఇలా అయినా మీ పెళ్లి కాకుండా చెడగొట్టాను, మీ పెళ్లి ఆగిపోయింది అంటూ పళ్ళు నూరుతుంది. తన మాటలకి శరత్, ఫణి కోపంగా చూస్తుంటారు. ముందు దీక్ష గారిని తొందరగా హాస్పిటల్ తీసుకెళ్దాం యశోధర్ అంటూ ఫణి దగ్గరకు వస్తాడు. అరెస్ట్ అయిన శృతి ఈర్షతో దీక్షని చూస్తుంటుంది. అవును సార్, తొందరగా దీక్షని హాస్పిటల్ తీసుకెళ్తే మంచిది అంటాడు శరత్ కూడా కంగారు పడుతూ. యష్ ఫోన్ తీసి టైం చూసుకొని కాలు నొప్పితో కన్నీళ్ళు పెడుతున్న దీక్షని అలా చూసి తట్టుకోలేకపోతూనే తనని దగ్గరకు తీసుకొని, నేనొకటి చెప్తాను, వింటావా దీక్ష అని కాస్త ఆశగా అడుగుతాడు. కాలు నొప్పితో తను బాధపడుతుంటే హాస్పిటల్కి బయలుదేరకుండా ఇంకా తనతో మాట్లాడుతున్నావేంటి యశోధర్ అంటాడు ఫణి. కొంచెం ఆగు ఫణి అన్నట్టుగా యష్ చెయ్యి అడ్డుపెట్టి సమాధానం కోసం దీక్ష వైపు చూస్తుంటాడు. నువ్వు ఏది చెప్పినా వింటాను యష్, ఏంటో చెప్పు అంటుంది దీక్ష ఆ కాలు నొప్పితో బాధపడుతూనే. యష్ ప్రేమగా తన కన్నీళ్ళు తుడిచి, మన పెళ్లి ముహూర్తానికి ఇంకాస్త టైం ఉంది దీక్ష. అది దాటిపోతే దుర్ముహూర్తం వస్తుందని పంతులుగారు చెప్పారు. మొట్టమొదటిసారి నువ్వు నా జీవితంలోకి వచ్చిన ఈ రోజే నిన్ను పెళ్లి చేసుకొని మళ్ళీ నా జీవితంలోకి ఆహ్వానించాలని నా కోరిక. నీ కాలు నొప్పి నిన్ను ఎంతగా బాధ పెడుతుందో నేను అర్థం చేసుకోగలను. ఇన్నేళ్ళు ఓర్పు సహనంతో ఇంతకంటే ఎక్కువ బాధనే భరిస్తూ వచ్చావు. ఇప్పుడు కూడా ఆ ఓర్పు సహనంతోనే ఈ నొప్పిని కాస్త భరించుకుంటే అనుకున్న ముహూర్తానికి మన పెళ్ళి అవుతుంది దీక్ష. ఆ శృతి ముందే మన పెళ్ళి జరగాలి అంటాడు యష్. శృతి అది విని కంగారు పడుతుంటే, అంతసేపు అంటే దీక్ష గారు తట్టుకోలేరేమో యశోధర్ అని అంటాడు ఫణి. అవును సార్,
దీక్ష కాలికి బాగానే దెబ్బ తగిలింది అని అంటాడు శరత్ కూడా బాధపడుతూ. వాళ్ళ పెళ్ళి ఎక్కడ జరుగుతుందేమోనని శృతి టెన్షన్‌గా దీక్ష సమాధానం కోసం చూస్తుంటుంది. దీక్ష కాలు నొప్పిని పళ్ళ బిగువున తట్టుకుంటూ, "నువ్వన్నది నిజమే యష్. నీ ప్రేమ కోసం ఇప్పటి వరకు నేను పడిన బాధ కంటే ఈ కాలు నొప్పి ఎక్కువేమీ కాదు. ఈ నొప్పిని నేను తట్టుకుంటాను. ముందు నన్ను పెళ్లి మండపంలోకి తీసుకెళ్ళు. అనుకున్న ముహూర్తానికి నా మెడలో తాళి కట్టి నన్ను నీ దానిని చేసుకో" అని అంటుంది. యష్ కన్నీళ్లతోనే సంతోషపడుతూ తన నుదిటిన ముద్దు పెట్టి మరుక్షణమే తన్ని 2 చేతులతో ఎత్తుకుంటాడు. అలా ఎత్తుకొని శృతి ముందుకు వచ్చి, "ప్రేమంటే ఇది" అంటాడు. శృతి అదంతా భరించలేనట్టుగా చూస్తుంటుంది. "సీఐ గారు, ఆ దుర్మార్గురాలు మా పెళ్ళిని దగ్గరుండి చూడాలనుకుంటున్నాను. మా పెళ్ళి అయిపోయే వరకు తనని మీ కస్టడీలోనే గుడికి తీసుకురండి" అని అంటాడు యష్. "ఓకేనండి" అని అంటాడు సీఐ. శరత్ ఫాస్ట్‌గా వెళ్ళి కార్ తీస్తే, ఫనీ వెళ్ళి కార్ వెనక డోర్ తీస్తాడు. యష్ కార్‌లో తన్ని దగ్గరగా తీసుకొని పక్కన కూర్చోబెట్టుకుంటాడు. తర్వాత ఫనీ శరత్ పక్కన కూర్చోగానే కార్ రయ్యన వెళ్తుంటుంది. ఆ కార్ వెనక పోలీసుల కస్టడీలో శృతి కూడా బయలుదేరుతుంది. ముహూర్త టైం దగ్గర పడడంతో గుడిలో అందరూ ఎదురు చూస్తుండగా యష్ దీక్షని ఎత్తుకొని వస్తుంటాడు. అందరూ దీక్ష కాలికి తగిలిన గాయం చూసి ఒక్కసారిగా కంగారు పడుతుంటారు. "ఏమైందిరా దీక్షకి?" అంటూ ప్రతాప్ గారు ఎదురు వస్తారు. "నాన్న, ఆ శృతి వల్ల దీక్ష కాలికి దెబ్బ తగిలింది. ముందు మా పెళ్లి జరగాలి నాన్న. ఆ తర్వాత వెంటనే దీక్షకి ట్రీట్మెంట్ జరిపిద్దాము" అంటూ యష్ దీక్షను తీసుకువెళ్ళి నెమ్మదిగా పెళ్లి పీటల మీద కూర్చోబెట్టి, "పెళ్ళయ్యే వరకు కాస్త ఓర్చుకోరా" అని లాలనగా చెప్పి తన పక్కన పెళ్లి పీటల మీద కూర్చొని, "త్వరగా కానివ్వండి పంతులు గారు" అని అంటాడు. "అలాగే బాబు, ముందు దండలు మార్చుకోండి" అంటూ పంతులు గారు మంత్రాలు చదువుతుంటాడు. ఇద్దరు ఒకరి కళ్ళలోకి ఒకరు ప్రేమగా చూసుకుంటూ దండలు మార్చుకుంటారు. "అసలేం జరిగింది డైరెక్టర్" అని అడుగుతుంది స్వప్న కంగారు పడుతూ. ఫనీ జరిగింది చెప్పేటప్పటికి శృతి పోలీస్ కస్టడీలో అక్కడికి వస్తుంది. అందరూ తనని ఆవేశంతో అసహ్యంగా చూస్తుంటే అక్క బాధను చూస్తున్న స్వప్న భరించలేని కోపంతో శృతి దగ్గరికి వెళ్ళి తన చెంపన గట్టిగా ఒకటి పీకుతుంది. అందరి ముందు శృతి మాట్లాడడానికి కూడా ధైర్యం చేయలేక ఆ దెబ్బతిని కోపంగా చూస్తూ మౌనంగా ఉండిపోతుంది. "ప్లీజ్ మేడం, దోషులు మా కస్టడీలో ఉన్నప్పుడు మీరు తన మీద చేయి చేసుకోకూడదు" అని అంటాడు సీఐ. "దీనిని నాకు వదిలేయండి సార్, దీని సంగతి నేను చూసుకుంటాను" అంటూ స్వప్న దాని పీక పట్టుకోబోతుంటే, "ఆగు స్వప్న" అంటూ ఫణి తన చేయి పట్టుకొని వెనక్కి గుంజి, తను ఎన్ని దుర్మార్గాలు చేసినా అనుకున్న ముహూర్తానికి యశోద దీక్ష గార్ల పెళ్లి అవుతుంది. దానికి సంతోషపడు. ఇలా రా అంటూ స్వప్నని తనకు దూరంగా తీసుకెళ్తాడు. పంతులు గారు యష్ దీక్ష చేత పూజ చేయిస్తూ వేద మంత్రాలు చదువుతుంటే దీక్షకి ఆ నొప్పి భరించలేనట్టుగా ఉన్నా, ఒకప్పుడు తన మెడలో ఉండిపోయిన మంగళసూత్రాలు ఇప్పుడు కలశం మీద చూసుకొని ఆనందపడుతూ ఆ నొప్పిని భరిస్తూ ఉంటుంది. దీక్ష భరించే బాధ యష్కి కూడా అర్థమవుతూ తన భుజం చుట్టూ చేయి వేసి, "ఇంకొంతసేపు ఓర్చుకోరా" అంటాడు బాధపడుతూ. "పర్వాలేదు యష్, నేను ఓర్చుకోగలను" అని అంటుంది. ఒకరి తల మీద మరొకరు జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత, "భజంత్రీలు వాయించండి" అని పంతులు గారు మంగళసూత్రాల్ని యష్ చేతికిచ్చి, "అమ్మాయి మెడలో కట్టు బాబు" అని అంటాడు. యష్ ఆ తాళిని చేతిలోకి తీసుకొని సంతోషపడుతూ దీక్ష మొహంలోకి చూసేసరికి తాళి చూస్తున్న దీక్ష మొహంలో కూడా ఆనందం వెల్లివిరుస్తూ సిగ్గుతో తల వంచుకుంటుంది. బాజా భజంత్రీల మధ్య అటు పెద్దలు ఇటు పెద్దలు వచ్చిన అతిథులతో ఆ అమ్మవారి సాక్షిగా యష్ దీక్ష మెడలో తాళి కడుతుంటాడు. అందరూ ఆ శుభకార్యాన్ని ఆనందంగా చూస్తూ అక్షింతలు వేస్తుంటే ఒక్క శృతికి మాత్రం అదంతా చూడటానికి కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. యష్ దీక్ష మెడలో 3 ముళ్ళు వేసి ప్రేమగా తన నుదుటిన ముద్దు పెట్టుకుంటాడు. యష్ అందిస్తున్న ప్రేమకు దీక్ష ఆ నొప్పిని కూడా మర్చిపోయి ఆ క్షణాలకు ఆనందపడుతూ మెడలో పడిన తాళిని గౌరవంతో కళ్ళకి అద్దుకుంటుంది. ప్రతాప్ గారికి, పద్దుకి, రామమూర్తి గారికి, జానకి గారికి ఆనందంతో కళ్ళల్లో కన్నీళ్ళు వస్తుంటాయి. "అక్క పెళ్ళైపోయింది స్వప్నక్క" అంటూ చందు కూడా స్వప్న దగ్గరికి వచ్చి సంతోషపడుతుంటాడు. శరత్ దంపతులు కూడా సౌమ్యతో కలిసి ఆ శుభకార్యాన్ని చూసి ఆనందపడుతుంటారు. అమృత, స్నేహ కూడా అక్షింతలు వేసి వాళ్ళని ఆశీర్వదిస్తూ ఉంటారు. ఫనీ కూడా వాళ్ళ పేరెంట్స్తో కలిసి అక్షింతలు వేసి ఆనందపడుతుంటాడు.
ఇద్దరు కాసేపట్లో తలంబ్రాలు పోసుకోవడం కూడా పూర్తవుతుంది. మా పెళ్లి అయిపోయింది కదా పంతులు గారు అని అడుగుతాడు యష్ దీక్ష పడుతున్న బాధని తట్టుకోలేక. ఇంకొక ముఖ్యమైన ఘట్టం ఉంది. అది ఎలా పూర్తి చేయించాలో తెలియడం లేదు అని అంటాడు పంతులు గారు. ఏమిటా ఘట్టం అని అడుగుతాడు యష్. సప్తపది. అగ్నిహోత్రం చుట్టూ అమ్మాయి చిటికెన వేలు పట్టుకొని 7 అడుగులు వేయాలి. పోయినసారి పెళ్లిలో కూడా సప్తపది పూర్తి చేయకుండా వెళ్ళిపోయావు. అందుకే మీ సంసార జీవితంలో ఎన్నో అడ్డంకులు వచ్చాయి. ఈసారి కూడా సప్తపది కాకపోతే మీ సంసార జీవితం ఇబ్బందుల్లో పడవచ్చు. కానీ ఆ అమ్మాయి కాలు చూస్తే సప్తపది చేసేలాగా లేదు అని అంటాడు పంతులు గారు. పంతులు గారి మాటలతో యష్‌తో పాటు అందరూ కంగారు పడుతుంటే ఈసారి కూడా మీకు ఇబ్బందులు తప్పవులే అంటూ శృతి మనసులో సంతోషపడుతుంటుంది. ఇప్పుడు ఎలా యష్ అని అంటుంది దీక్ష ఆ కాలుతో బాధపడుతూ. యష్ కొన్ని క్షణాలు ఆలోచించి సప్తపది చేస్తాం పంతులు గారు అని అంటాడు. ఎలా చేయగలుగుతారు బాబు అని అడుగుతాడు పంతులు గారు. దీక్ష కూడా అర్థం కానట్టుగా చూస్తుంటుంది. యష్ 2 చేతులతో దీక్షని ఎత్తుకొని నిలబడతాడు. అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటే పంతులు గారు అర్థం కానట్టుగా చూస్తుంటాడు. ఏం చేస్తున్నావు యష్? ఇప్పుడు నన్ను ఎందుకు ఎత్తుకున్నావు అని అడుగుతుంది దీక్ష. కొంచెం ఆగు దీక్ష అని పంతులు గారి వైపు చూస్తూ నా భార్య చిటికెన వేలికి బదులు ఇలా ఎత్తుకొని అగ్నిహోత్రం చుట్టూ సప్తపది పూర్తి చేస్తే ఇదేమైనా తప్పవుతుందా పంతులు గారు అని అడుగుతాడు. పంతులు గారు సంతోషపడుతూ భార్య అంటే బాధ్యత. బాధ్యతతోనే వరుడు వధువు చిటికెన వేలు పట్టుకొని నడిపిస్తాడు. ఇలాంటి సమయంలో నీ భార్య పూర్తి బాధ్యత తీసుకొని తన అడుగులు కూడా నీ అడుగుల్లో కలుపుకొని సప్తపది చేయడం తప్పేమీ కాదు. నువ్వు కానివ్వు బాబు అని చెప్పి పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటాడు. యష్ సంతోషపడుతూ నన్ను సపోర్ట్‌గా పట్టుకో దీక్ష అని అంటాడు. దీక్ష అప్పుడు జరిగిన పెళ్లిలో యష్ ప్రవర్తనకి, ఇప్పుడు జరుగుతున్న పెళ్లిలో యష్ బాధ్యతను పోల్చుకుంటూ యష్ మెడ చుట్టూ చేతులు వేసి పట్టుకుంటుంది. యష్ పోలీసులతో నిలబడిన శృతి వైపు కోపంగా చూస్తూ తన ముందు నుంచే దీక్షను ఎత్తుకొని సప్తపది చేయడం మొదలుపెడతాడు. పెళ్లి ఆపాలనుకున్న శృతికి ఇదంతా జరగడం భరించలేకపోతుంటుంది. ఒక్క దీక్షకే కాదు, ప్రతాప్ గారు దంపతులు, రామూర్తి గారి దంపతులు, గిరిధర్ దంపతులు, లల్లి కూడా అప్పుడు జరిగిన పెళ్లికి, ఇప్పుడు జరుగుతున్న పెళ్లికి పోల్చుకొని సంతోషపడుతుంటారు. పోయిన పెళ్ళిలో సప్తపది పూర్తి చేయకుండా తాగుడు కోసం బారికి వెళ్ళిన కొడుకుని గుర్తు తెచ్చుకొని, ఇప్పుడు దీక్షని బాధ్యతగా తీసుకొని సప్తపది పూర్తి చేస్తున్న కొడుకుని చూస్తూ సంతోషపడుతుంటాడు ప్రతాప్ గారు. ఒకప్పుడు మా బావని ఎంతగా తిట్టుకున్నానో, ఇప్పుడు అంతకంటే ఎక్కువగా మెచ్చుకుంటున్నాను డైరెక్టర్ గారు అని అంటుంది స్వప్న కూడా సంతోషంతో కన్నీళ్ళు పెట్టుకుంటూ. ఇక యశోధర్ గారి నీడలో దీక్ష గారికి అన్నీ మంచి రోజులే స్వప్న అని అంటాడు ఫణి. ఈలోపు ఒక డాక్టర్ కూడా అక్కడికి చేరుకుంటాడు. యష్ సప్తపది పూర్తి చేయగానే తనని చైర్లో కూర్చోబెట్టి త్వరగా చూడండి డాక్టర్, నొప్పితో అల్లాడిపోతుంది. ఫస్ట్ తన పెయిన్ తగ్గే ప్రయత్నం చేయండి అని అంటాడు. అలాగేనండి అంటూ డాక్టర్ తన కాల్ని పరీక్షించి ఫస్ట్ ఎయిడ్ చేసి దెబ్బ బాగా తగిలింది కాబట్టి త్వరగా హాస్పిటల్ అడ్మిట్ చేయాలి అని అంటాడు. కాసేపట్లో పోలీసులు శృతిని జైలుకు తీసుకెళ్లడం, యష్ దీక్షని హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరుగుతుంది. శృతి చేసిన ఈ వైపరీత్యం అంతా టీవీలో టెలికాస్ట్ అవుతుంటుంది. ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలుపుతూ కామెంట్స్ ఇవ్వండి. అలాగే లైక్స్ ఇచ్చి వీడియోని ఎంకరేజ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.